ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఓ ప్రవక్త, నాకంతా నచ్చింది, నిజంగా దేవుడు ఒక్కడే, మానవులందరూ సమానమే, ప్రార్థనలు చేయడం, ఉపవాసాలు ఉండడం, రేపు స్వర్గం నరకం ఉంది, నేను నమ్ముతున్నాను, ఇంత శాంతి ధర్మాన్ని నేను స్వీకరిస్తాను, కానీ ప్రవక్త నాకు వ్యభిచారం అంటే మహా ఇష్టం, నాకు అనుమతి ఇవ్వండి. పెద్ద పెద్ద సహాబాలు ఉన్నారు, అగ్రహోదగ్గులైపోయారు. పవిత్ర ప్రవక్తను అడిగే ప్రశ్న అయిందని ఆగ్రహంలో వచ్చారు. ప్రవక్త గారు ఆగండి, అయ్యా అనుమతి ఇవ్వబడింది. సంతోషంతో వెళ్తున్నాడు. ఇట్లా అయ్యా, మరి ఎవరైనా సరే నీ తల్లితో వ్యభిచారం చేస్తే నువ్వు ఊరుకుంటావా? ప్రవక్త, నేను వినలేను, ఏంటి ఆ మాట? మరి ఎవరైనా సరే నీ చెల్లితో వ్యభిచరిస్తే? ప్రవక్త, నేను అంగీకరించాను. మరి ఎవరైనా సరే నీ భార్యతో చేస్తే? ప్రవక్త, వాడిని చంపేస్తాను, బ్రతకనేను. మరి అయ్యా, ఎవరైతే నీవు వ్యభిచరించాలనుకుంటున్నావో ఆమె ఒకరికి తల్లి కాదా, ఒకరికి చెల్లి కాదా, ఒకరికి భార్య కాదా, ఒకరికి కుమార్తె కాదా? వారెలా పరాయిస్తారయ్యా? ఆ క్షణంలోనే కన్నీంటి పర్యాంతమై, ఓ ప్రవక్త, ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉందో ఆ శక్తి స్వరూపుడైనటువంటి అల్లా సాక్షిగా చెబుతున్నాను, ఇక నేను జీవితంలో వ్యభిచరించను. కథనాల్లో వస్తుంది, ఆయన చచ్చిపోయేదాకా పరాయి స్త్రీ మొహం కూడా చూడలేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ సమాజంలోనైతే వ్యభిచారం పెరిగిపోతుందో ఇక ఆ సమాజం మీద అల్లా శిక్ష విరుచుకుపడుతుంది. పెట్టాడు భయంకరమైన ఎయిడ్స్. అక్కడ లోగన్ రాస్తుంటారు, ఎయిడ్స్ అంటు వ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. వాస్తవం అది. రేపు December 1 ఎయిడ్స్ దినోత్సవం. ప్రపంచంలో ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసా సోదరులారా? కేవలంగా ఈ వ్యభిచారంతో, ఈ పాపపు కోపంలో పడి క్షణికమైనటువంటి సంతోషాల కోసం ధర్మసమ్మతంగా పెళ్లి చేసుకో, పరాయి ఆడవారితో చేస్తే దాని పర్యవసానం ఈ లోకంలోనే పెట్టినటువంటి శిక్ష. అది జబ్బు కాదు, శిక్ష.